హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఇప్పుడు మధు అంటే నాకు చాలా ఇష్టం. మధు నన్ను తన సొంత అక్క భార్గవితో సమానంగా నన్ను చూడడం మొదలుపెట్టింది. మంచి మనసున్న మధు నీకు భార్యగా ఉండడమే అన్ని విధాల కరెక్ట్ బావా. నువ్వు మధు ఇద్దరు పర్ఫెక్ట్ జోడి. నాదేముంది, అత్తయ్య చెప్పిందనో ఇంకెవరో చెప్పారనో నీ మీద ఇష్టం పెంచుకున్నాను. కానీ మధుని నిన్ను చూసిన తరువాత ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు అనిపించింది. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే మీలాగే ఉంటారేమో అని నాకు అనిపించింది. మధు నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది బావా. మధు లాంటి అమ్మాయి మరొకరు ఉండరు. అత్తయ్య మధుని తప్పుగా అర్థం చేసుకుంది. నీ నుండి దూరం చేసి మళ్ళీ నీకు నాతో పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తోంది. నేనైతే ఈసారి అత్తయ్య మాట వినను, మా ఊరు వెళ్ళిపోతాను. మధు చాలా మంచిది బావా. మధు లాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరగకూడదు. మధుని నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో, లేదంటే అత్తయ్య మధుని అసలు వదిలిపెట్టదు అని భయంగా అంటుంది సంధ్య. మొదటిసారి సంధ్య తల మీద చెయ్యి పెట్టి, థ్యాంక్ యూ సంధ్య, మధు గురించి నువ్వు ఇంతగా ఆలోచించినందుకు. మరో విషయం, మధుని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఆఖరికి మా అమ్మ కూడా మధుని ఏమీ చెయ్యలేదు. అనవసరంగా నువ్వు కంగారు పడకు అని అంటాడు ఆదిత్య. సంధ్య నవ్వుతూ, బావా, ఎప్పుడైనా నాకు మధుని చూడాలనిపిస్తే నేను మీ ఊరికి రావచ్చా అని అడుగుతుంది సంధ్య. ఆదిత్య సంధ్య వైపు చూశాడు. భయపడకు బావా, నీకు మరదలుగా రానులే. మధుకి అక్కగా అక్కడికి వస్తాను అని అంటుంది సంధ్య. ఆదిత్య సంధ్య తల మీద ఒక్క మొటిక్కాయ వేసి, నాకన్నా నీకు మధు ఎక్కువైందటే. నువ్వు నా మరదలుగా అయినా మధుకి అక్కగా అయినా ఎలా అయినా నువ్వు మా ఇంటికి రావచ్చు, సరేనా అని నవ్వుతూ చెప్పాడు ఆదిత్య. సరేనని నవ్వుతూ తల ఊపి మధు దగ్గరికి వెళ్తుంది సంధ్య. ఆదిత్య మళ్ళీ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ, తన కన్న తల్లి తన భార్యను అన్న మాటలను తలుచుకుంటుంటేనే ఆదిత్యకి రక్తం ఉడికిపోతోంది. మధు తన నోటితో ఏమీ చెప్పకపోయినా మధు చూపులోనూ తన మాటలలోనూ ఆదిత్యని కొడుతూ తనను పట్టుకొని ఏడ్చిన తీరులోనే మధు ఎంత బాధపడిందో ఆదిత్యకి గుర్తుకు వచ్చి ఒక్కసారిగా పైకి లేచి వెంటనే ఆదిత్య రాజ్యం దగ్గరికి వెళ్తాడు. రాజ్యం తన గదిలో పడుకొని ఉంది. రాజ్యం ఉన్న గది తలుపులను కొడతాడు ఆదిత్య. ఎవరది, ఎందుకలా తలుపులను బాదుతున్నారు అని అంటూ రాజ్యం వచ్చి తలుపుని తీసింది. ఎదురుగా నిలబడిన ఆదిత్యం చూసి, ఏంట్రా ఇలా వచ్చావు, ఏమైనా కావాలా అని అడుగుతుంది రాజ్యం. ఎర్రటి కళ్ళతో ఆదిత్యం చూస్తుంటేనే రాజ్యానికి తనలో ఒక రకమైన కంగారు మొదలయ్యింది. కానీ అవి ఏది బయటకు కనిపించకుండా ఆదిత్య వైపు చూసింది రాజ్యం. ఆదిత్య లోపలికి అడుగుపెట్టి రాజ్యం వైపే చూస్తూ, నా భార్యతో నువ్వేం మాట్లాడావమ్మా అని అడుగుతాడు. ఏంటి, అప్పుడే నీ భార్య నీ చెవి కొరికేసిందా, నా గురించి అన్ని చాడీలు చెప్పేసిందా అని అంటూ ఆదిత్య వైపు చూసింది. చూడు ఆదిత్య, నీ భార్యతో నేనేం తప్పుగా మాట్లాడలేదు, ఉన్నదే మాట్లాడాను. అందులో నా తప్పు ఏమీ లేదు. ఇకపోతే ఆ అట్లకాడ దానికి కాలికి తగలడం అంటావా, పొరపాటున నా చేయి జారింది అంతే అని అంటుంది రాజ్యం. ఆదిత్య రాజ్యం వైపు చూసి, నా భార్య అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది. పిచ్చిది, నీ గురించి దానికి ఏమీ తెలియదు అమ్మా. నా భార్య నాకు నీ గురించి చెడ్డగా చెప్పనవసరం లేదు. నీ గురించి నాకన్నా బాగా ఇంకెవరికి తెలుసు? సరే, నువ్వు నా భార్యతో ఏం మాట్లాడావో నీకు చెప్పే ధైర్యం లేదేమో, కానీ నా భార్య నీకు ఇవ్వవలసిన సమాధానాలను నేను నీకు ఇద్దామని ఇక్కడికి వచ్చాను. ఏంట్రా, నీ భార్య ఇవ్వలేని సమాధానం
నువ్వు నాకు చెప్పేది అని అడుగుతుంది రాజ్యం. నా భార్యతో నువ్వు మాట్లాడిన ఒక్కొక్క మాటకి నా మధుకి భర్తగా నేను నీకు సమాధానం ఇస్తాను. దుర్గత్తయ్య అంటే నీకు ఇష్టం లేదు, అలానే దుర్గత్తయ్య పిల్లలన్నా నీకు నచ్చదు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. అలా అని తప్పంతా దుర్గత్తయ్య తన ముగ్గురు కూతుళ్ళు చేశారని నా భార్యతో ఎందుకు మాట్లాడటం? మా పెళ్లి విషయం అంటావా? అది ఈ ఇంటి పెద్దవాళ్లుగా తాతయ్య పెదనాన్న తీసుకున్న నిర్ణయం. ఇందులో నా భార్య తప్పేముంది? నీకు నచ్చకపోతే అప్పుడే పెద్ద గొడవ చేసి మా పెళ్లిని ఆపుండాల్సింది. అప్పుడేమో అందరి ముందు నువ్వు మౌనంగా ఉండి ఇప్పుడు మన ఆస్తి మొత్తం కాజేయాలని అత్తయ్య తన ముగ్గురు కూతుళ్ళు ప్లాన్ చేసి మా మీద కుట్ర చేసి మా ముగ్గురు అన్నాదమ్ములను ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావే. నీ మాటల్లో అసలు న్యాయం ఉందా అమ్మా? పాపం ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మాకు మీరు వద్దు, మీ ఆస్తి వద్దు, ఈ పెళ్లిళ్ళు మాకు వద్దు అంటూ నెత్తి నోరు కొట్టుకున్నారు. ఏ ఒక్కరైనా ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ మాట విన్నారా? వినలేదు సరికదా. బలవంతంగా ఆ ముగ్గురిని మా ముగ్గురు అన్నాదమ్ములకు ఇచ్చి పెళ్లి చేసి మన ఇంటి కోడళ్లుగా చేసుకుంది ఎవరమ్మా? మనం కాదా? ఇందులో మన స్వార్థమే ఉంది తప్ప పాపం ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఏం తప్పు చేశారమ్మా? మాటి మాటికి వాళ్లను అలా ఆడిపోసుకుంటున్నావు. తప్పంటూ ఎవరిదైనా ఉంది అంటే అది మనది మాత్రమే. నీకు నిజం తెలిసినా అదంతా పక్కన పెట్టి నువ్వు కావాలనే నా మధుని టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నావమ్మా. పెళ్లికి ముందు నా మధుకి నువ్వేం చెప్పావమ్మా? నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, 3 నెలలు నేను మధుతో కాపురం చేసి ఆ తర్వాత నా భార్యకు నేను విడాకులిచ్చేస్తానా, ఇంట్లో నుంచి నా భార్యను మెడపట్టి బయటికి గెంటేస్తానని నువ్వు నా మధుతో చెప్పావా లేదా అని అడుగుతాడు ఆదిత్య. రాజ్యం అది ఆదిత్య అని అనేలోపే ఆదిత్య తన చేతిని అడ్డుపెట్టి, ఆగమ్మా, అయినా నీకు నేను మా పెళ్లి జరిగిన రోజే చెప్పాను. ఇప్పుడు మధు నా భార్య, నా భార్య జోలికి రావద్దు అని నీకు నేను చెప్పానా లేదా? అయినా నువ్వు నా మాట వినకుండా మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? నాకు మధుతో పెళ్లి జరిగిపోయింది. నా నుండి నా భార్యను ఎందుకు వేరు చేయాలని చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. సరే, నేను ఎవరినో ప్రేమించానని నువ్వు నా భార్యతో చెప్తున్నావు కదా. ఎవరమ్మా ఆ అమ్మాయి? నాకు కూడా తెలుసుకోవాలని ఉందమ్మా. నాకు తెలియకుండా నేను ఎవరిని ప్రేమించాను? నువ్వు చెప్తున్నా ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకుంటాను. చెప్పమ్మా, ఎవరా అమ్మాయి అని గొంతులో ఘాటును పెంచి అడుగుతాడు ఆదిత్య. ఆదిత్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక రాజ్యం అది అది అని నీళ్లు నములుతోంది. ఏమ్మా, ఆ అమ్మాయి ఎవరని, ఎవరి పేరు చెప్తే బాగుంటుందో ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలా అమ్మా నీకు? అసలు అక్కడ ఏ అమ్మాయి లేనప్పుడు నువ్వు మాత్రం ఎవరి పేరని చెప్తావులే అని అడుగుతాడు ఆదిత్య. అసలు నా గురించి నీకేం తెలుసని నువ్వు నా భార్యతో నా గురించి మాట్లాడావు? నా అయిష్టాల గురించి నీకు తెలుసా అమ్మా అని అడుగుతాడు ఆదిత్య. నా గురించి నీకేదో పూర్తిగా తెలిసినట్లు నా భార్య ముందు భలే నటించావు కదమ్మా. నా భార్య పిచ్చిది కాకపోతే నీ మాటలన్నీ అబద్ధాలని తెలుసుకోలేకపోతోంది. నువ్వు దాని ముందు నటిస్తున్నావని గ్రహించలేక నువ్వు నా మీద చూపించే ప్రేమ నిజమని నమ్ముతోంది ఆ పిచ్చిది. నీకు దుర్గత్తయ్య అంటే నచ్చదు. మధుని నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు. కానీ మా పెళ్లి జరిగిపోయింది. మేము ఇప్పుడు భార్యాభర్తలుగా ఒకరినొకరం అర్థం చేసుకొని మా జీవితాన్ని సంతోషంగా కలిసి జీవించాలని మేము అనుకుంటున్నాము. అలానే జీవిస్తున్నాము.
మమ్మల్ని చూసి నువ్వు ఓర్వలేకపోతే దానికి మేమేం చేయగలుగుతాం? నువ్వే చెప్పమ్మా. ఇందులో నా భార్య తప్పేముంది? నా భార్యను ఎందుకు నీ మాటలతో చిత్రవద చేస్తున్నావు? అది చాలదు అన్నట్లు నువ్వు నా భార్య మనసులో నా మీద విషాన్ని నింపావు కదమ్మా. నా మధు పిచ్చిది కాకపోతే నువ్వు మా పెళ్లి జరగకుండా ఆపాలని నా గురించి అన్ని అబద్ధాలు దానికి చెప్పినా చివరికి పెళ్లి పందిట్లో తన తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడడం కోసం నన్ను పెళ్లి చేసుకుంది నా మధు. పైగా నా భార్య నాతో కాపురం చేస్తే మాకు పుట్టబోయే బిడ్డకి నేను తండ్రిని కాదు అని నీ మాట విని నేను నా భార్యను నా బిడ్డను రోడ్డు మీద వదిలేస్తానని నువ్వు నా భార్యతో చెప్పావా లేదా అని కోపంగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య. ఒకటి చెప్పమ్మా, నా భార్యతో నేను కాపురం చేసినప్పుడు పుట్టబోయే బిడ్డ నా బిడ్డే కదా, నా రక్తమే అవుతుంది కదమ్మా. అప్పుడు నీ చెప్పుడు మాటలు విని నా బిడ్డని కాదని, నా రక్తం కాదని, అది వేరే వాళ్ళ రక్తమని నా భార్యను చెప్పుకోమన్నావే. చిచి, ఆ మాట నీ నోటి నుంచి ఎలా వచ్చిందమ్మా? నువ్వు ఒక తల్లివే కదా, ఆ విషయాన్ని మర్చిపోయి మరి నా భార్యతో అలా ఎలా మాట్లాడగలిగావమ్మా? కోపం, పగ ఆ రెండు కలిసి ఒక మనిషిలో ఉంటే ఆ మనిషిలోని మంచితనాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి అని అంటారు. నీ విషయంలోనూ అదే జరిగింది. నువ్వు నా భార్య విషయంలో ఒక రాక్షసిలా ప్రవర్తించావమ్మా. నా భార్యకి సంస్కారం లేదన్నావు, పెద్దలంటే గౌరవం లేదని, మంచి మర్యాద మంచి పద్ధతులు నా భార్యలో లేవని, మన లాంటి సాంప్రదాయపు కుటుంబానికి కోడలుగా వచ్చే అర్హత నా భార్యకు లేదన్నావు. నా డబ్బును చూసుకుని నా భార్య నాతో కాపురం చేస్తుందన్నావు. ఎలా మాట్లాడగలిగావమ్మా ఆ మాటలు? నీ నోటికి నరమే లేదన్నట్లు ఎన్ని మాటలు మాట్లాడావమ్మా నా భార్యతో? అవునమ్మా, నువ్వు నాన్నతో కాపురం చేసే కదా నన్ను, నా తమ్ముణ్ణి, నా చెల్లెల్ని, మా ముగ్గురిని కన్నావు. లేకపోతే నాన్న కాకుండా వేరే వాళ్లతో. ఆదిత్య అని గట్టిగా అరుస్తూ ఆదిత్యని కొట్టడానికి తన చెయ్యిని పైకి లేపింది రాజ్యం. ఆదిత్య రాజ్యం వైపు చూసి, ఏమ్మా అక్కడే ఆగిపోయావే, నన్ను కొడతావా అమ్మా? కొట్టమ్మా అని అంటాడు ఆదిత్య. ఒరే ఆదిత్య, నేను నిన్ను కన్న తల్లినిరా. ఆ విషయం మర్చిపోయి నువ్వు నాతో మాట్లాడుతున్నావు చూడు. నీ కన్న తల్లిని పట్టుకొని ఎంతెంత మాటలు అంటున్నావురా. ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే నీ చెంప పగిలిపోతుంది, జాగ్రత్త అని ఆదిత్య వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతుంది రాజ్యం. ఏమ్మా, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా అమ్మా అని అడుగుతాడు ఆదిత్య. తప్పున్నరా అని ఆదిత్య వైపు కోపంగా చూస్తూ, నేను నీ తల్లిని కాకముందే నేను ఒక ఆడదానిరా. ఒక ఆడదానికి అన్నిటికన్నా ముఖ్యం తన పవిత్రత, మానం, మర్యాద. ఒక ఆడది ఏదైనా భరిస్తుంది, కానీ తన శీలాన్ని ఎవరైనా శంకించారంటే వాళ్ళని నరికి పారేస్తుంది. ముందు నువ్వు నీ కన్న తల్లిని గౌరవించడం నేర్చుకో. నీ మాటలతో నాకు కోపం తెప్పించకు ఆదిత్య. ఇంకెవరైనా ఈ మాట నా ముందు మాట్లాడి ఉంటే వాళ్ళు ఈ పాటికి నా చేతుల్లో చచ్చుండేవాళ్ళు అని అంటుంది రాజ్యం. నువ్వు నా కొడుకు కాబట్టి నా చేతుల్లో బతికిపోయావు. నిన్ను వదిలిపెడుతున్నాను పో అని కోపంగా అంటుంది రాజ్యం. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, నీకు నాపై కోపం రావడంలో న్యాయం ఉందమ్మా. నేను నిన్ను అంత మాట అన్నందుకు నన్ను క్షమించు. కానీ అమ్మా, నువ్వు ఒక ఆడదాని వయ్యుండి మరో ఆడపిల్ల పవిత్రత గురించి తప్పుగా మాట్లాడడం నీ తప్పు కాదా అమ్మా అని ఆదిత్య సూటిగా రాజ్యం వైపు చూస్తూ అడుగుతాడు. ఆదిత్య తనతో ఇలా మాట్లాడతాడని రాజ్యం అసలు ఊహించలేదు. రాజ్యం ఆదిత్య వైపు అలా చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది. నువ్వు నా భార్యతో నా కొడుకు ఆఫీస్కి వెళ్ళిన సమయంలో నువ్వు ఎవరితోనో తిరిగి ఎవరితో పడుకుంటావో మాకేం తెలుసు. రేపు నీకు కడుపు వచ్చినా అది నువ్వు నా కొడుకుతో పడుకొని తెచ్చుకున్నావో లేక వేరే వాళ్ళతో పడుకొని తెచ్చుకున్నావో ఆ బిడ్డకు తండ్రి నా కొడుకేనన్న గ్యారెంటీ ఏంటి అని నువ్వు నా భార్యను అడగడం తప్పు కాదా అమ్మా అని ఎర్రబడ్డ కళ్ళతో
ఆదిత్య రాజ్యం వైపు చూస్తూ అడుగుతాడు. ఒక్క నిమిషం రాజ్యం భయపడిపోయింది. నీకు 48 సంవత్సరాలు ఉన్నప్పటికీ నీ పవిత్రత గురించి ఒక్క మాట అంటేనే నువ్వు తట్టుకోలేక నన్ను కొట్టడానికి వచ్చావే. మరి నా భార్యకు నిండా 19 సంవత్సరాలు కూడా లేవమ్మా. మరి నువ్వు నా భార్య పవిత్రత గురించి మాట్లాడినప్పుడు నీ మీద నా భార్యకు ఇంకెంత కోపం రావాలి? నువ్వే చెప్పమ్మా. మా పెళ్లి జరిగి సక్రమంగా 3 నెలలు కూడా పూర్తి కాని నా భార్యతో నువ్వు అలా నీచంగా ఎలా మాట్లాడగలిగావమ్మా? నువ్వు అన్న మాటకి నా భార్య గుండె ఎన్ని ముక్కలు కావాలి? నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారైనా నువ్వు ఒక ఆడదానివేనని, మరో ఆడపిల్లతో ఇంత నీచంగా మాట్లాడడం తప్పు అని నువ్వు గ్రహించలేదా అమ్మా? అలా నువ్వు ఒక్కసారైనా అనుకుని ఉంటే ఇలా నువ్వు నా భార్యతో మాట్లాడేదానివి కాదు. అసలు నా భార్య పవిత్రత గురించి అడగడానికి నువ్వెవరు అని అడుగుతాడు ఆదిత్య. నువ్వు నా భార్యతో మాట్లాడే ముందు నువ్వు ఒక ఆడదానివేనని, నీకు కూడా ఒక కూతురు ఉంది అని నీకు గుర్తుకు రాలేదా అమ్మా అని కోపంగా అంటాడు ఆదిత్య. రాజ్యం ఆదిత్య వైపు కోపంగా చూస్తూ, ఏంటి దానికి నా కూతురికి పోలిక? దాని మొహాన్ని ఏనాడైనా అద్దంలో చూసుకుందా అని అంటుంది రాజ్యం. ఆదిత్య చిన్నగా నవ్వి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నీ కూతురికి నా భార్యకి అసలు పోలికే లేదు. నా భార్య బంగారం. నీ కూతురు ఎలా పెరిగిందో, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఉందో నీకే ముందు ముందు తెలుస్తుందిలే అమ్మా. తొందర ఎందుకు పడతావు అని అంటూ, నా చెల్లెలి గురించి ఒక అన్నగా నేను ఇలా మాట్లాడతానని నా కలలో కూడా ఊహించలేదు. కానీ తప్పడం లేదమ్మా అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు అవాక్కై ఆదిత్య వైపే చూస్తోంది రాజ్యం. ఎంతైనా ఈ విషయంలో దుర్గత్తయ్యని మెచ్చుకోవాల్సిందేనమ్మా. అత్తయ్య ఎంత గయ్యాలి అయినా, డబ్బు మనిషి అయినా తన 3 కూతులను చాలా పద్ధతిగా ఎంతో గొప్పగా పెంచింది. ఈ ఒక్క విషయంలో అత్తయ్యని నేను మెచ్చుకుంటున్నాను. ఆదిత్య అలా మాట్లాడడం రాజ్యానికి అసలు నచ్చడం లేదు. మన హోదా, మన ఆస్తిని చూసి మధు నన్ను పెళ్లి చేసుకుందని నువ్వు అనుకుంటున్నావు. ఆ భ్రమలోనే నువ్వు ఉన్నావు. కానీ అది నిజం కాదమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా భార్య మనుషులకు, వారి మనసులకు వాల్యూ ఇస్తుందే కానీ డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వదు. సరే, నేను నిన్ను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పమ్మా అని అంటాడు ఆదిత్య. రాజ్యం ఆదిత్య వైపు చూస్తూ, ఏం అడగదలుచుకున్నావో అడుగు అని అంటుంది. చిన్నప్పటి నుంచి నా జాతకంలో దోషం ఉందని మీ అన్నయ్య చెప్పాడని గుడ్డిగా మీ అన్నయ్య మాటలను నమ్మావు. నన్ను దూరం పెట్టావు. తాతయ్య, నాన్న, పెదనాన్న అందరూ ఎన్ని చెప్తున్నా నువ్వు ఎవరి మాటను వినలేదు. నా వల్ల నీ చిన్న కొడుకు ప్రమాదంలో పడతాడని నన్ను నీ నుండి శాశ్వతంగా దూరం చేశావు. తల్లి ప్రేమ కోసం నేను ఆ రోజుల్లో ఎంత తల్లడిల్లిపోయానో నువ్వు ఊహించుకోలేవు. రోజులు సంవత్సరాలు గడిచాయి. నేను పెద్దవాణ్ణి అయ్యాను. బాగా సంపాదించడం మొదలు పెట్టాను. అప్పుడు ఆ సమయంలో మీ అన్నయ్య చెప్పిందంతా అబద్ధమని తెలిసి నా జాతకంలో ఎటువంటి దోషం లేదని తెలుసుకున్నావు. నాకు 24 ఏళ్ల వయసులో నేను బాగా వృద్ధిలోకి వస్తున్నానని తెలుసుకుని ఎక్కడ నీ మాట వినకుండా నీ చేయి జారిపోతానేమోనని అప్పట్నుంచి నా మీద ప్రేమను చూపించడం మొదలు పెట్టావు కదమ్మా అని అడుగుతాడు ఆదిత్య. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.